వ్యవసాయ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటపడ్డాయని ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తులను అంధకారం చేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తయారైందని అన్నారు. ప్రాజెక్టుల పురోగతి లేకుండా వివాదాస్పదంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుమంటున్న జగన్ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. 63,000 కోట్లతో రాయలసీమ కరువు నివారణ పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఆ నిధులను ఖర్చు చేయకుండా ప్రాజెక్టులను నాశనం చేశారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. మొన్ననే చూసాం అధ్యక్ష, ఈ సంవత్సరం 75 సంవత్సరాల చరిత్ర కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ మొట్టమొదటిసారిగా నీటితో కలకలలాడి దాదాపు 400 టీఎంసీల నీరు కిందికి వచ్చింది అధ్యక్ష. అట్లాగే 17వ నంబర్ గేటు ఆ నీటి ఉధృతికి కొట్టుకొని పోతే స్వయంగా కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డికే శివకుమార్ గారు వచ్చి నేనున్నాను అధ్యక్ష అక్కడ ఆ రోజు. ఇది పూర్తిగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయేంత వరకు దీన్ని ప్రత్యామ్నాయ గేటు అమర్చలేమని ప్రకటించిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామునే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అప్రమత్తం చేసి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్వేషించి ఈ గేట్ల అమరికలో అత్యంత నైపుణ్యం ఉన్న, అపారమైన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు గారు సలహా తీసుకొని నీటి ఉధృతి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు, స్టాప్ లాక్ గేట్ అమర్చొచ్చు అని సిడబ్ల్యూసి వాళ్ళు, నీటిపారుదల రంగ నిపుణులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ జలవనరుల నిర్వహణలోనే ఒక అద్భుతమైన ఆవిష్కరణని తుంగభద్ర డ్యాంలో చేసి చూపించి మరి దాదాపు 30 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగినాడు. తరువాత ఆ గేటు అమర్చడం వల్ల తరువాత కూడా తుంగభద్ర రిజర్వాయరు నిండుకుండలా మారిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.